ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మోక్ష ప్రాప్తి. అంటే చాలా మంది మోక్షం అంటే చాలా రకాల అర్థాలు ఉంటాయి. మామూలుగా మోక్షం అంటే మనకుండే మోహాలని క్షయింపజేయటం అనేది మోక్షం. అంటే చాలా రకాల డిజైర్స్, నేను ఇది సాధించాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి మల్టిపుల్ డిజైర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. ఇంకో రెండోది సొసైటీ. ఈ సొసైటీలో కూడా వీళ్ళు ఏంటంటే చాలా రకాల కర్మలకు లోపడతాం. వాళ్ళు పాస్ట్ లైఫ్ చేసిన కర్మలు బట్టి ఈ బాడీ వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే ప్రారంధం, సంచిత, ఆగామి అని మూడు రకాల కర్మలు ఉంటాయి. ఈ ప్రారంధం అంటే మానవ జన్మ ఎత్తడమే ప్రారంధం, అనుభవించడం. ఆ జన్మ ఎత్తడం నుంచి జన్మ మరణించే వరకు వచ్చేది మొత్తం ఎవ్రీ ఈవెంట్ అనేది ప్రారంధం అనేది. మన జాతక చక్రం కూడా ప్రారంభ చక్రం. ఇంకొకటి మనకి ఆ, సంచిత కర్మలు అని చెప్పి కొన్ని ఉంటాయి. ప్రారంభంతో పాటు సంచిత కర్మలు ఎలా ఉంటాయి అంటే ఈ కర్మల్లో మనం చేసే మంచి చెడు ఉంటుంది. సంచిత కర్మలు అంటే మనం ఏం మంచి పనులు చేస్తున్నాము, దానివల్ల మనం కొన్ని కర్మల్ని క్షయింపజేసుకుంటాం. అలాగే గతంలో చేసిన పాప కర్మలు ఏమి ఉంటాయి, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చేసేవి. ఇంకొకటి వచ్చేదానికి ఆగామి కర్మలు అని చెప్పి ఇది గురుదోషం మీద వెళ్తుంది. ఇప్పుడు మనం నా గురువును దూషించడం, అర్థమైందా, కొన్ని కర్మలు చేద్దాం అనుకుంటాం. ఇలాగా ఏంటంటే కొన్ని కర్మలు మనం నిర్ణయం చేసుకుంటాం రన్నింగ్ లైఫ్లో, ఆఫ్టర్ లైఫ్లో కొన్ని కొన్ని కర్మలు. ఇవి ఏంటంటే ఆగామి కర్మలు అవుతుంది. వీటిని కూడా మనం తప్పించుకోలేకపోతాం ఒక్కసారి. కానీ సంచిత కర్మల్లో మనం చేసే మంచి పనుల వల్ల చాలా వరకు రిలీఫ్ అనేది ఈ జన్మలో ఉంటుంది. ప్రతి మనిషి పుట్టే ముందు ఏం చేస్తారంటే వాళ్ళ ఆత్మ ఈ భూమి మీదకి ఎప్పుడైతే వస్తుందో, ఈ తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు ఒక మనిషి నేను ఈ విధంగా వెళ్దాము, ఇన్ని కర్మలు చేశాము అని చెప్పేసి నెక్స్ట్ కర్మల గురించి ఎలాగ వెళ్ళాలి ఏంటని ప్లానింగ్, మంచి చెడు, ఈసారి గట్టిగా మోక్షం పొందుదాం. మోక్షం పొందడం ఇంకో అర్థం ఉంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఈ 84 లక్షల యోనులు అని చెప్పేసి మనకి ఈ భూమి మీద జీవులు ఉంటారు. అన్ని జీవుల్లోకి ఒక్కొక్క ఆత్మ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణం అనేది కూడా మనిషి యొక్క కర్మలు బట్టే. అలా ఎన్నో ప్రయాణాలు చేసిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుంది. అంటే మళ్ళీ ఈ మానవ జన్మకి రావడానికి, మళ్ళీ మానవ జన్మ నుంచి మోక్షం పొందడానికి, దీనికి కూడా మనకేంటంటే మళ్ళీ కొన్ని కర్మలు అనేది బ్యాలెన్స్ ఉంటాయి. కాబట్టి రుణానుబంధం అనేది ఎక్కువ వెళ్తుంటుంది మానవ జీవితం. వీటన్నిటి మీద ఎంతో శోధించి జ్యోతిష శాస్త్రం అనేది మనకు ఒక రూట్ మ్యాప్. ఇప్పుడు భూమి మీద మనిషి కళ్ళు తెరవంగానే ఏంటంటే మాయ అనేది కమ్మటం, గత జన్మలో వాసనలని మర్చిపోవటం, తను ఏ కర్మలు చేయాలని ముందు నిర్ణయించుకుని మళ్ళీ మర్చిపోవటం. కానీ చేద్దామని గర్భంలో ఉన్నసేపు అనుకుంటుంది తెలుసా ఒక ఆత్మ ఏదైతే మళ్ళీ భూమి మీద వస్తున్న ఇలాంటి కర్మలు మనం చేయాలి, మన లైఫ్ రూట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా రకాల ఆలోచన చేస్తుంటారు 9 నెలలు. మనసు పుట్టి మళ్ళీ ఇక్కడ బాహ్య వాతావరణంలోకి ఎప్పుడైతే వెళ్తాయో, ఈ బాహ్య వాతావరణం వచ్చిన కాడి నుంచి ఆ రోజు గ్రహస్థితిని బట్టి ఏంటంటే ఇతను కర్మలకి గ్రహస్థితికి లింక్ అయ్యి ఉండి అప్పుడు ఇతను బయటకు వస్తుంది. అది సిజేరియన్ కానీ న్యాచురల్ డెలివరీ కానీ ఏదైనా కానీ కర్మను బట్టి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక మళ్ళీ అదంతా మధ్యమరుపులోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు కొత్తది రావటం వల్ల పాతది ఏంటంటే మనకి కొన్ని కొన్ని మెమరీస్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్తున్నాను, స్టార్ట్ చేసిన తర్వాత క్లాస్ చెప్పిన తర్వాత కొన్ని వర్డ్స్ చెప్తాను అనుకో, కొన్ని పదాలు. ఇదే క్లాస్ ఎక్స్టెన్షన్ అవుతా ఉన్నాను ఒక గంట సేపు. ఫస్ట్ నేను చెప్పింది నీకు గుర్తుంది, లాస్ట్ గుర్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఏదైతే వస్తుందో అదేం చేస్తుందంటే పాత వాటిని వెనక్కి తోసేస్తుంది. అట్లా మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఏంటంటే రీసెంట్గా జరిగే ఈవెంట్స్ ఏమైనా సరే ఎన్ని చేతన వస్తున్నాయి. ఈ చేతన ఒక స్టెప్ వెనక్కి వెళ్తే ప్రాక్చేతనం, ఇంకా లోపలికి వెళ్తే అచేతనం, సబ్ కాన్షియస్. అలాగా మనిషి గర్భంలో ఉన్నప్పుడు ఏంటంటే తన పూర్వజన్మ కర్మ మొత్తం వాళ్ళ సబ్ కాన్షియస్ ఉంది. ఈ సబ్ కాన్షియస్ ని యాక్టివేట్ చేయడం అనేది ఆస్ట్రాలజికల్ వ్యూలో మనకు కనబడుతుంది. అంటే ఆస్ట్రాలజీలో ఎలాంటి కర్మలు పెడతామంటే మనం ఈ జన్మకి మనం ఏమేమి తెచ్చుకున్నాము, అసలు ఈ జన్మలో మనం ఎలాంటి కర్మలు చేయాలి, ఇదంతా ఏంటంటే మీకు 10th హౌస్ చెప్తుంది. 10th హౌస్ లాంటి చెప్తాడు కాలపురుషుడు. ఈ కాలపురుషుకుంట అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ లో కూడా మీకు ఏంటంటే ఎంతకాడికి మనకేంటి అహోరాత్రాలు ఉంటాయి, అంటే పగలు రాత్రి.
అంటే సూర్యుడి కిరణాలు వెలుగునేమో పగలుగా తీసుకుంటాం, తెలుగుని నలుపునేమో రాత్రిగా తీసుకుంటాం. ఈ రెండింటికి అధిపతులు ఉంటారు అండి. ఒకళ్ళేమో సూర్యుడు అధిపతి అయితే ఒకదానికేమో శని అధిపతి. అంటే చీకట్లో కూడా వెలుగిచ్చేది ఏదైనా ఉందంటే మళ్ళీ జ్యోతిష్యం. దీన్ని బట్టే ఇలాగా 12 నెలలు ఉంటాయి సూర్య సంక్రమణం, ఇది సంచారం బట్టి రెండు రెండు నెలల కొలుగు వచ్చి ఒక 6 ఋతువులు, ఈ 6 ఋతువులు మళ్ళీ కాలచక్రాన్ని తిప్పుతా ఉన్నాం. ఇది ఇందులో మార్పు లేదండి. ఈ సూర్య చంద్రుల్ని మనం ఏం చేస్తామంటే, సూర్యుడు అంటే పురుషుడు అని, చంద్రుడు అంటే స్త్రీ అని. ఈ సూర్య చంద్రుల గమనాన్ని బట్టి మనకు తిథులు ఉంటాయి. వీళ్ళిద్దరే అంశ ఏదైతే ఉంటుందో ఈ అంశనే మనకేంటంటే ఈ కాలపురుషుడు అంటే శివుడు అని, ఒక పగలు ఒక రాత్రి, ఒక పురుషుడు ఒక స్త్రీ, అలా శివుడు అర్ధనారీశ్వరుడు కదా. ఈ అర్ధనారీశ్వరుడు శివుడు ఏదైతే ఉందో అతని నాళంలోంచి శుక్రనాళంలోంచి శుక్రుడి జన్మ అనేది జరిగింది. అంతకుముందు అతను ఉసేనుడు అనేవాళ్ళు, అర్థం భార్గవుడు ఇలా ఉంటాయి ఆయన పేర్లు. కానీ ఎప్పుడైతే శివుడు యొక్క నాళంలోంచి, ఇదంతా ఏంటంటే మనకి పురాణాల్లో కథలు ఉంటాయి. శుక్రుడు కుబేరుడిని ఇచ్చేసాడని, కుబేరుడు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళటం, ఆ శివుడు ఏదో చేస్తాం, శుక్రుడు వెళ్ళి మనకి శివుడి యొక్క గర్భంలో దాక్కుంటాం, తపస్సు చేస్తాం, మళ్ళీ అతను మృత్యుంజయ మంత్రాన్ని పొంది బయటికి రావడం. శుక్రనాళం నుంచి వచ్చాడు కాబట్టి శుక్రుడు అని. ఇక్కడ ఏంటంటే ఒక పగలు ఒక రాత్రి, ఈ బ్యాలెన్స్ చేసేది ఏదైతే ఉంటుందో ఇది తులారాశి. ఇది ఎలా వెళ్తుందంటే మనకి ఉత్తరాయణం అనగానే పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. దక్షిణాయనంలో ఏంటంటే మళ్ళీ సూర్యుడు బలహీనం అవుతుంటాడు కాబట్టి రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. అలాగా కాలం రెండు రకాలుగా ఇది వెళ్తుంటుంది. ఇదంతా సూర్యగమనం, సూర్య సిద్ధాంతం వెళ్తుంది. అందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఒకటి సాయన పద్ధతి, రెండు నిరాయన పద్ధతి అని చెప్పి రెండు రకాలుగా వెళ్తాం. ఎంతకాడికి ఏంటంటే మనం ఈ సూర్యగమనం ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుని సాయన పద్ధతిలోకి వెళ్ళిపోతుంది డిఫాల్ట్. మనం నిరాయనంలో మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నా కాలచక్రం సాయన పద్ధతిలో ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేది మనకి ఇప్పటికీ కొన్ని కొన్ని శాస్త్రవేత్తల మధ్య ఇంకా నడుస్తారు అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్క విధానాలు ఉంటుంది, వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇంకా మనకి మారక స్థానాలు అంటాం, 2, 7 భావాలు మారక స్థానం, కుటుంబ భావం అండ్ సంసార భావం. ఈ మారక స్థానాలు అంటే అక్కడ చనిపోతాడు మనిషి అని చెప్పి అంటారు, యాక్చువల్గా కాదు అది, ఇది సంసార యోగి. అలాగే యోగులు ఋషులనేమో మనం కేతులతో పోలుస్తాం. చాలా మంది జ్యోతిష్యులు ఏం చెప్తారంటే 12వ ఇంట్లో కేతు ఉంటే మోక్షం వస్తుంది, ఎవరి జాతకంలో లగ్నాత్ 12వ ఇంట్లో అంటాం. మోక్షం వస్తుంది, వాళ్ళు చెప్పేదంటే మనం తప్పు పడతారు లేదు. మోక్షం ఎవరో చెప్పారంటే అన్ని వదిలేసిన యోగులు, సన్యాసులు. మరి సంసారాలకు మోక్షం ఎలా వస్తుంది? అసలు కాలపురుష మండలి యొక్క రహస్యం ఏంటి? ఎందుకంటే పగలు రాత్రినేమో మనం అర్ధనారీశ్వరుడుగా తీసుకుంటాం, ఒక స్త్రీ పురుషుడుగా. అలాగే ఈ దక్ష యజ్ఞం ఏదైతే ఉంటుందో దీనికి కూడా ఒక కథ ఉంటుంది మనకి. వాస్తవంగా చూసుకుంటే అక్కడ ఈ ఉత్తరాయణ కాలం నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్తుంటాడు కాబట్టి మకర రాశి నుంచి అది మేషంకి వచ్చేసరికి ఆ శిరస్సు ఖండించబడుతుంది అని, అంటే ఒక వెలుగు పగలు ఎక్కువ ఉంటుందని అక్కడ మేకతాలని చెప్పి చాలా పురాణ కథలు ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టేవరకు మనం అసలు మానవ జీవితంలో మోక్షం ఎలా వస్తుంది, వీళ్ళు చెప్పే కారణాలు ఎంతవరకు కరెక్ట్, ఇదంతా మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఈ పరాశర మహర్షి మనకి ఉచ్చ స్థితి నీచ స్థితి అని చెప్పి గ్రహాలకు స్థితులు ఇచ్చాడు, ఒక్కో గ్రహానికి ఒక్కో చోట. కాలపురుష కుండలోనేమో మళ్ళీ మేష రాశి నుంచి మొదలు పెడతారు కొంతమంది. ఇక్కడ అశ్విని నక్షత్రం, తర్వాత భరణి నక్షత్రం అని చెప్పి ఇలా నక్షత్రాలు గద్దేవతలు అని చెప్పి కొన్ని ఉంటాయి. అలాగే ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలు అని ఉంటాయి. 159 అనగానే ధర్మ త్రికోణం అని, 2610 అంటే అర్ధ త్రికోణం అని, ఇంకా 3711 అనేది మనకి కామ త్రికోణం అని, అంటే డిజైర్స్ ఫుల్ఫిల్ హౌసెస్. 4812 అనేది మోక్ష త్రికోణం. ఈ త్రికోణాలు కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు మోక్షం ఎలా వస్తుంది అని ఒకటి, అందులో శుక్రుడు అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడు ఎందుకు అంటున్నారంటే ఈ శుక్రుడు వాస్తవం చెప్పాలంటే శివపుత్రుడు, శివుడు నాళం నుంచి వచ్చి మనం మళ్ళీ ఒక జన్మ వచ్చింది కాబట్టి ఇతని దగ్గర మృత్యుంజయ మంత్రం ఉంటుంది. అంటే మృత్యుంజయ మంత్రం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనకి ఎంతకాడికి కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మృత్యుంజయ మంత్రం చదివితే పోతాయి అనుకుంటారు. వాస్తవం మృత్యుంజయ మంత్రం ఏంటి అసలు? మృత్యుంజయ మంత్రం అంటే మళ్ళీ అసలు జన్మ రాకుండా, మళ్ళీ ఈతి బాధలు అనేది పడకుండా మన ఆత్మ అనేది ఉన్నత లోకాలకి ఒక రుద్ర గణాలుగా మారటం కోసం ఉపయోగపడేది మృత్యుంజయ మంత్రం. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఉండవు.
ఈ మృత్యుంజయ మంత్రానికి శుక్రుడు అధిపతి. అదే లాస్ట్. మృత్యుంజయ మంత్రం ఎందుకు చదవమంటాడు? చాలా మంది ఏంటంటే అమ్మో కష్టం వస్తుంది కదా, మృత్యుంజయ మంత్రం చదువుదాం, ఆరోగ్యం బాగాలేదు మృత్యుంజయ మంత్రం చదువు, ఇట్లాగా ఏంటంటే దాన్ని డైవర్ట్ చేశారు వాస్తవం చెప్పాలి. అసలు మృత్యుంజయ మంత్రం మనిషికి ఎందుకు తీసుకుంటాం మనం అంటే మోక్షం కోసం. అంటే శివుడు ఎప్పుడైతే ఇస్తాడు ఈ మృత్యుంజయ మంత్రాన్ని, ఈ మంత్రాన్ని ఒకళ్ళనే ఇచ్చాడు, కాలకృష్ణుడు శుక్రుడికి ఇచ్చాడు. మనకు నవగ్రహాలు ఉంటాయి, ఏ గ్రహం దగ్గర ఆ శక్తి ఉండదు, ఒక శుక్రుడి దగ్గర ఉండదు మృత్యుంజయ మంత్రం. అంటే చనిపోయిన వ్యక్తిని బతికిస్తున్నాడు అని. అసలు మరి మనిషి చనిపోవటం ఏంటి, చనిపోయిన రాక్షసులను బతికేయటం ఏంటి అర్థం కాదు. అంటే ఎందుకు చనిపోతున్నాడు, ఎందుకు బతికాడు? ఇక్కడ మనిషి చనిపోతున్నాడు అంటే ఇక్కడ అర్థం మానవ విలువలు ఎప్పుడైతే చనిపోతాయో, అర్థమేనా, అతన్ని బతికించడానికి ఈ శుక్రుడు నిలబడ్డాడు అని. అంటే మోక్షం వైపు దారి చూపించడానికి శుక్రుడు ఉన్నాడని చెప్పి మనం తీసుకోవాలి. అంటే జ్యోతిష్యంలో చాలా డెప్త్కి వెళ్ళాం అనుకో మనం. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, గ్రహాలు ఎందుకు పెట్టారు, ఉచ్చ స్థితులు ఎందుకు పెట్టారు, త్రికోణ స్థితులు ఎందుకు పెట్టారు, పరాశర మహర్షి యొక్క లాజిక్స్ ఏంటి, ఇదంతా ఆలోచిస్తున్నాం. అంటే ఈ జ్యోతిష్యం అనేది మన యొక్క బ్లూ ప్రింట్. అంటే ఈ జన్మ మనం ఎందుకు ఎత్తాము, అసలు మనం చేయాల్సిన కర్మలు ఏంటి, ఏ కర్మలు చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ప్రారంధము, మన సంచిత కర్మలో మన మనస్సు, ఈ మాయ ఏదైతే ఉంటుందో, ఈ మాయలో మనం ఏం చేస్తామంటే కొన్ని బంధనాల వైపు వెళ్ళిపోతాం. మిగతా గ్రహాలన్నీ టెస్టులు చేస్తుంటాయి మనిషి. ఒక టైప్ ఆఫ్ సొసైటీ సైకిల్లో పడేస్తుంది. ఇక్కడ మనిషి చనిపోతుంటాడు, నిరంతరం చనిపోతుంటాడు మనిషి. ఈ నిరంతరం మనిషి ఎప్పుడైతే సమస్యలు చనిపోతుంటాడో, దీంట్లో నుంచి సమస్యల నుంచి బయటపడేయడానికి తను ఏ కర్మ అయితే ఉందో ఆ మార్గాన్ని నిర్దేశం చేయడానికి మృత్యుంజయ మంత్రం శుక్రుడు తీసుకున్నాడు బాధ్యత. అందుకే ఈ శుక్రుడికి ఏంటంటే 12వ భావంలో ఉచ్చ స్థితి ఉంటుంది మేనరాశి. ఒకసారి మనం ఆలోచించాం శుక్రుడి గురించి. ఎప్పుడైతే మేషరాశిలో చూసుకుంటేనేమో శుక్రుడు యొక్క భరణి నక్షత్రం ఉంటుంది, దీనికి అధిపతి యముడు. యముడు అనగానే ధర్మదేవత, ధర్మానికి ఆధిపత్యం ఆయనే. ఏది రైటు ఏది రాదు, ఏం చేస్తే అలాగే వెళ్తామని చెప్పి అలాగా మనకేంటంటే మరణాన్ని ప్రసాదించే దేవుడు కూడా ఆయనే. మరణం ప్రసాదించడం అంటే మనిషిని ఈ లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు జడ్జి. అతను ఏంటంటే ఇతను ఉన్నత లోకాల్లో తీసుకెళ్ళిపోదాం, మళ్ళీ ఇంకో జన్మ వేయడం కోసం అని చెప్పి నరకంలో పడేద్దాం అని చెప్పేసి నరకంలో పడేది. నరకంలో పడేటువంటి మనకి ఏదో సినిమాల్లో చెప్పినట్టు నిప్పుల్లో పడేయటం, నీళ్ళల్లో పడేయటం, కాల్చడం ఇలా చెప్తుంటారు. వాస్తవం నరకంలో పడేయటం అంటే ఈ యముడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ జీవుని ఇదే భూమి మీద ఈ 84 లక్షల యోనుల్లో పడేస్తూ ఉంటాడు, తిప్పి తిప్పి పడేస్తుంటాడు, ఏదో జీవిలోకి వేస్తూనే ఉంటాడు. ఇది యముడు బాధ్యత. దీనికి సాక్షిభూతం ఏంటంటే మళ్ళీ శుక్రుడే భరణి నక్షత్రం. అంటే ఈ శుక్రుడు మోక్షాన్ని ఇస్తుంది. ఎన్నిసార్లైనా మోక్షాన్ని ఇవ్వాల్సిన శుక్రుడే. ఈ శుక్రుడికి కూడా ఒక సిస్టమ్ అనేది పరాశరు చెప్పాడు. ఆ సిస్టమ్ ఏంటంటే వృషభ రాశికి ఆధిపత్యం ఒకటి, ఇంకొకటి తులారాశికి ఆధిపత్యం ఒకటి. ఈ రాశులకి ఒక క్యాలిక్యులేషన్ చెప్పాడు. వృషభం అనగానే కాలపురుషంలో మనకి ఏంటి తీసుకుంటామంటే ఈ కుటుంబము, సెకండ్ హౌస్ అంటే కుటుంబం అని, సెకండ్ హౌస్ అంటే ధనం సంపాదించడం అని చెప్పేసి అక్యుములేటెడ్ వెళ్తుంది. అలాగే మనం మాట్లాడే మాట, మన సంస్కారం, ఇదంతా సెకండ్ హౌస్ ఉంది. ఇక్కడ మనిషి ఏం నేర్చుకుంది. అలాగే సప్తమ భావం ఏంటంటే తులారాశిని పెట్టాడు ఆయన. ఈ సప్తమ భావంలో తులారాశి ఎప్పుడైతే పెడతాడో ఇక్కడ మనకేం చెప్తున్నాడు, సప్తమం అనగానే మనకి ఆపోజిట్ లేదు, మన సోర్సెస్ అంటే మన అద్దం లాంటిది అని. అంటే మన సమాజం మన ఎదురుగా ఉంటుంది, ఎప్పుడు మనల్ని అద్దంలా పరిశీలిస్తుంటుంది నువ్వేంటి అని. రెండోది ఇక్కడ తులారాశి అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ దుఃఖము అలాగే సుఖం రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటుంది ప్రకృతి. అంటే ఇక్కడ నేను గొప్ప అనే స్థితి ఉండకూడదు ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ నేను గొప్ప అనే స్థితి ఉండకూడదనే ఇక్కడ ఈ తులారాశిలో సూర్యుడు నీచ స్థితి. సూర్యుడు నేను రాజు అనే అహంకారం ఎప్పుడైతే మేషంలో వచ్చే స్థితి ఉంటుందో అదే నీచ స్థితి ఎక్కడ ఉంటుంది, తులారాశిలో ఉంటుంది. కానీ శుక్రుడు ఏంటంటే ధర్మ త్రికోణంలో ఉంటాడు. మేష రాశిలో భరణి నక్షత్రంగా యమరాధిపత్యంగా ఉంటాడు. అలాగే పంచమమైన సింహరాశిలో పుబ్బా నక్షత్రంగా ఉంటాడు. అలాగే నవమ స్థానం ధర్మస్థానంలో మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రంగా ఉంటుంది. అంటే మొదలు ఆయనే. ఈ శుక్రుడిని ఒకసారి మనం ఆలోచించాం అనుకో, ఎక్కడ నిలిచబడుతున్నాడు శుక్రుడు అనుకుంటే మనకి 6వ ఇంట్లో నిలిచబడుతున్నాడు. 6వ ఇంట్లో మనకి ఏంటంటే రోగాలు, రుణాలు, శత్రువులు.
అలాగే మనిషి యొక్క అరిషడ్ వర్గం అంటే కామ క్రోధ లోభం మద మాత్సర్యాలు మోహాలు ఇవన్నీ 6 ఏట్లు ఉంటాయి. ఇక్కడ శుక్రుడు నేర్చబడుతుంది. శుక్రుడు కారకత్వాలు మనకేమి ఇచ్చారు ఒకసారి చూస్తున్నాం అనుకుంటే భోగం, రత్నాలు, నాట్యము, సంగీతం, కళలు ఇవన్నీ శుక్రుడు యొక్క లక్షణాలు. అంటే భోగం అనగానే అర్థం ఏంటంటే దేనినైనా అనుభవించే స్థితి అని. ఈ శుక్రుడికి దిగ్బలం మళ్ళీ 4th హౌస్లో ఇచ్చాడు. 4th హౌస్ అంటే ఇక్కడ మనసు, సుఖం, మనిషి యొక్క మానసిక స్థితి. ఇక్కడేమో శుక్రుడికేమో కారకత్వాలు భోగం ఇస్తున్నాడు, అక్కడేమో మానసిక స్థితి. ఇప్పుడు ఆశాదరులు భోగం అనగానే దాన్ని నెగిటివ్ అర్థాలు ఇచ్చేవాడు చాలా మంది ఉంటారు. శుక్రుడు ఒంటికన్ను రాక్షసుడు అని చెప్పేసి కొంతమంది ఉంటారు. ఎగతాలు చేసే రాక్షసులు కూడా చాలా మంది ఉంటారు. శుక్రుడు ఒంటికన్ను అంటే ఏంటంటే ఇక్కడ ఏకాగ్రత. మనకు బాహ్యంగా 2 కళ్ళు కనబడితే, అలాగే మన నాసికాగ్రం అంటే ఇక్కడ నాసికాగ్రం అంటే ఇది కాదు, ఇక్కడ అగ్రం అంటే మొదలు. ఇక్కడ మనిషి యొక్క 3వ నేత్రం ఉంటుంది అని, అంటే అంతర్నేత్రం అని. ఈ అంతర్నేత్రానికి అది శుక్రుడు. అంటే ఒంటికన్ను అంటే ఒక మనిషి ఇప్పుడు అర్జునుడు బాణం వేశాడు, ఒక కన్ను మూసి ఒక కన్నుతో ఏకాగ్రతగా కొడతాడు. అంటే ఎక్కడైనా సరే ఈ ధనుస్సు రాశి ధనుర్బాణాల్లో శుక్రుడు కూర్చుంటాడు పూర్వాషాఢం. అంటే ఏదన్నా లక్ష్యాన్ని సాధించాలంటే ఒక మనిషికి ఏకాగ్రత అనేది కావాలి. ఈ ఏకాగ్రత అంటే ఆటోమేటిక్ 2 కళ్ళతో కదా ఒంటి కన్ను మీద వెళ్తాడు. అంటే ఒకటే చూడాలంటే ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో చూస్తాడు ఏ మనిషి అంటే లక్ష్యాన్ని ఛేదించడం అని. అందుకే శుక్రుడు మనకు ఒంటి కన్ను రాక్షసుడిగా పోలుస్తారు. చాలా మంది ఏంటంటే చాలా లాంగ్ టర్మ్ లో ఏంటంటే శుక్రుడు నెగిటివ్ గా తీసుకుంటారు. అసలు మోక్షం ఇచ్చేదే శుక్రుడు వాస్తవం చెప్పాలి. 12వ భావం మనకి ఐసోలేషను, మెడిటేషను, మోక్ష స్థానం. ఈ శుక్రుడిని ఎంతకాటికి వాహనకారుడు, జలసా గెలుసా అంటారు, కానీ అతను భోగానికి అధిపతి. ఏంటి భోగం అంటే అనుభవించే మానసిక గుణం. భోగం అంటే అనుభవించదు, ఎలాగ అనుభవిస్తాడు. శుక్రుడు దిగ్బలం ఎక్కడ 4th హౌస్ మనస్థానంలో దిగ్బలం. ఇప్పుడు కారు ఉంది, ఈ కారుని మానసికంగా దాంట్లో కూర్చున్నప్పుడు మానసిక అనుభూతి చెందటం అనేది ఒక గొప్పతనం. 2nd హౌస్ మనం తినే తిండి అవుతుంది. మనం తినే తిండి, మన కుటుంబం, మనం మాట్లాడే మాట, మనకున్న డబ్బులు, ఈ డబ్బులు కూడా మానసికంగా అనుభవించగలిగాం. చాలా మంది ఉంటుంది అనుభవించలేదు, కారులో తిరుగుతారు అనుభవించలేదు, మంచి రిచిల్లు ఉంటుంది అంటే బాగా అనుభవించలేదు. అనుభవించే మానసిక గుణం ఉండదు వాళ్ళ దగ్గర. లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు దెబ్బతిన్నాడు అని, నేచ స్థితిలో ఉన్నాడు శుక్రుడు అని. జాతక చక్రం చూసాం, 12లో శుక్రుడు కూర్చుంటాడు కానీ ఏం అనుభవించట్లేదు. అనుభవించట్లేదంటే అర్థం ఏంటి? ఆ శుక్రుడికి మానసికంగా కనెక్షన్ ఏర్పడకపోవడం, మానసికంగా అనుభవించలేకపోతున్నాడంటే ఇతను 6వ భావంలో శుక్రుడు వెళ్ళిపోయింది సైకలాజికల్ గా, అంటే మోక్షాన్ని పొందలేడు. మళ్ళీ మనం చూసాము పెద్ద పెద్ద ప్రీస్టులు ఉంటారు, మసీదుల్లో ఉంటారు, చర్చిల్లో ఉంటారు, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే నేనైతే బ్లైండ్గా చెప్తాను, ఒకళ్ళ ఇద్దరు తప్పించి మాక్సిమం పీపుల్ మోక్షాన్ని పొందలేరు. 24 గంటలు దేవుడు మోక్షాన్ని పొందలేరు. ఎందుకు చెప్పమంటారు? అవును, లేదు లేదు, కానీ చెప్తాది మోక్షం వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే శుక్రుడిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటాం, శుక్రగ్రహాన్ని అర్థం చేసుకుంటాం, ఈ జ్యోతిషంలో శుక్రుడు యొక్క క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటాం, మోక్షం వస్తుంది. శుక్రుడు అంటే విందు వినోదాల విలాసాలు అంటే ఒక భోగాన్ని మానసికంగా అనిపించడం, అంటే ఎంజాయ్మెంట్, సంతోషం. 2 కుటుంబ భారాన్ని నిర్వర్తించడం, అంటే ధనం సంపాదించడం, సంసార భారాన్ని మోయటం. అర్థం, మన కుటుంబం కోసం మనం నిరంతరం కష్టపడతాం, శుక్రుడు యొక్క లక్షణం. అలాగే 7వ భావం మనము మన ఎదురున్న సమాజం, ప్రతి ఒక్కటి ప్రకృతి మనం ఏంటంటే సమంగా గౌరవించాలి, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ఎందుకంటే 5వ భావంలో కూడా శుక్రుడు కూర్చుంటాడు పూర్వభావం, అంటే ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించాలి, గుణం ఉండాలి. అలాగే 9th హౌస్లో ప్రతి వ్యక్తి దగ్గర ధర్మంగా వ్యవహరించాలి అని, ఇగోలు ఉండకూడదు. సూర్యుడు నేర్చబడుతున్నాడు. అక్కడ శని ఉచ్చ స్థితి పొందుతున్నాడు 7వ, అంటే కర్మ అనేది బలంగా చేయాలి. ఎలాంటి కర్మ చేయాలి అంటే ఉన్నతమైన మానసిక సుఖస్థితిని అనుభవించాలి. శుక్రుడు అంటే అది ఒక గొప్ప గ్రహం. వాస్తవం చెప్పాలంటే మన మోక్షాన్ని ఇచ్చే గ్రహం కూడా ఆయన. శుక్రుడు మళ్ళీ స్త్రీ కారకత్వంగా తీసుకుంటాం. స్త్రీ కారకత్వం అంటే సౌమ్యత అని అర్థం. స్త్రీ అంటే జెండర్ స్త్రీ కాదు, సౌమ్య గుణం.
సాఫ్ట్నెస్ బలంగా ఉండాలి. ఇక్కడ సౌమ్యగుణంతో ప్రతి ఒక్కరిని ఆదరించాలా, ప్రతి ఒక్కరిని ప్రేమించాలా, ధర్మంగా ఉండాలి. అతను ప్రతి భోగాన్ని అనుభవించాలి. అంటే భోగం అంటే అనుభవించే మానసిక స్థితి. ప్రతి జ్ఞానాన్ని మానసికంగా అనుభవించాలి. ఇది శుకుడు యొక్క స్థితి. కానీ ఎప్పుడైతే శుకుడు నేచస్థితి ఎక్కడ ఆరో భావంలో నేచస్థితి అంటే అరిషడ్ వర్గాలు. మనిషిగా పక్కన నుండి చూసి ఏడుస్తున్నాడు, లేకపోతే పక్క మతాన్ని మనం వ్యతిరేకిస్తుంది, పక్క కులాన్ని వ్యతిరేకిస్తుంది, మన కింద పనిచేసే వాళ్ళని నీచంగా చూస్తుంది. ఇవన్నీ ఏంటంటే లోప గుణాలు, మాత్సర్య గుణాలు. అంటే ఒక అరిషడ్ వర్గం అనేది మనలో వచ్చింది మన జీవన విధానం. అంటే లేదు నేను ఒక్కడనే గొప్పవాడిని, అందరూ గొప్పవాళ్ళు కాదు అని చెప్పి ఏమాత్రం ఒక అహంకారపూరితమైన మానసిక గుణం వచ్చినా కూడా ఇక్కడ శుక్రుడు ఆటోమేటిక్గా నేసపడతాడు. ఎప్పుడైతే వాళ్ళ జాతకంలో మానసికంగా శుక్రుడు నేసపడతాడో ఇక్కడ ఒకటి 12వ భావం అంటే మోక్షం, ఉన్నత లోకాలకి. ఆరో భావం అనేది అధపాతాళాలి. ఆరో భావం అంటే అరిషట్ వరకు అధపాతాళాలు. మళ్ళీ 84 లక్షల ఏరుల్లో మన ఆత్మ పరిగెడుతూనే ఉండాలి నిరంతరం. మళ్ళీ జన్మలు రావాలి. అన్నిటికంటే ఉత్తమమైన జన్మ ఏంటంటే మానవ జన్మ. ఎందుకంటే మానవ జన్మలను బాగా ఆలోచించే స్థితి, జ్ఞానం, ధ్యానం చేయగలుగుతాం. నిలువు వెన్నుపోసు ఉంటుంది మనకి, నెట్ట నిలువుగా ఉండగలుగుతాం, షట్చక్రాలను యాక్టివేట్ చేయగలుగుతాం. ఇట్లా ఏంటంటే ప్రతి నాళంలోంచి శుక్ర ప్రయాణం ఉంటుంది. అందుకే శుక్రుడు ఏంటంటే అద్భుతమైన గ్రహాల్లో, నవగ్రహాల్లో శుక్రుడు కాలపక్షంలో శుక్రుడు మనం ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం బాగా గౌరవించడం. అరే మన దగ్గరికి వచ్చినంత మాత్రాన అవతల తక్కువ కాదు, మన సహాయం చేస్తున్నంత మాత్రాన అవతల తక్కువ కాదు. ఇలాగేంటంటే సమాజంలో ఏంటంటే డబ్బు ఉన్నోళ్ళంతా నేను డబ్బు ఉన్నోడిని అంటాడు, పేదోళ్ళు చులకనగా చెప్పడం. అర్థమైందా? ఒక మతం వాడు ఇంకో మతం వాడిని హేళన చేయటం. ఇలా నిరంతరం సంసారంలో ఒకళ్ళు బాగా సంపాదిస్తుంటే మనం ఎందుకు సంపాదించట్లేదంటాం. ఇలాగ జ్యోతిష్యం చెప్పే వాళ్ళలో కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు శుక్రుడిని కనిపెట్టలేకపోయారు వాస్తవంగా. ఎందుకంటే ఈ గ్రహం అక్కడ ఉంది, ఆ గ్రహం ఇక్కడ ఉందని చెప్పేసి అది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పేసి చెప్తారు. కానీ రెమెడీలు వాస్తవంగా ఇతను కర్మ ఏంటి, ఎందుకు పుట్టాడు, ఏ ఏ కర్మలు చేయాలి, ఇతను పాస్ట్ లైఫ్ నుంచి ఏ ఏ పుణ్యాలు ప్రామిస్ చేసుకుంటూ వచ్చాడు, అతని ప్రారంభం ఏంటి, ఇతను జీవన విధానాన్ని ఎటు తీసుకెళ్తే మోక్షం వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్ మనకేంటంటే మోక్షం. అంటే మళ్ళీ వేరే జన్మల్లోకి వెళ్ళకూడదు, వేరే జీవుల జన్మల్లోకి వెళ్ళకూడదు. దొరక మానవ జన్మ దొరికింది, ఇక్కడ తెచ్చుకోవాలి. కాబట్టి ముందు ఏంటంటే మన జ్యోతిష్యం ఏంటి, మన జాతకం ఏంటో మనం తెలుసుకోవాలి. జాతకం తెలిసినా తెలియకపోయినా కనీసంలో కనీసం శుక్రుడు యొక్క గుణాన్ని ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలి. అంటే తులారాశి అక్కడ మనకేమి ఇచ్చాడు, తారాజు ఇచ్చాడు, కాటా ఇచ్చాడు. అంటే సమధర్మం, ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి, అక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఈక్వాలిటీ ఎక్కడ కూర్చున్నారు, 3 నక్షత్రాలు కూర్చుంటారు. చిత్త నక్షత్రం ఉంటుంది, స్వాతి ఉంటుంది, విషయం ఉంటుంది. ఈ ఈక్వాలిటీ ఎక్కడ ఉండాలి, ప్రతి జీవిలోనూ ఈక్వాలిటీ ఉంటుంది. ఈ ఈక్వాలిటీని మానసికంగా ఎప్పుడైతే తీసుకోగలుగుతాం. ఎందుకు తీసుకోవాలి మానసికంగా అంటే దిగ్బలం 4th హౌస్ లో ఉన్నాడు శుక్రుడు. అంటే మనస్థానంలో దిగ్బలం పొందాడు. మనస్సు బాగుంటే దేనినైనా మనం మానసికంగా అనుభవించే స్థితి ఉంటుంది. అంటే భోగ కారకుడైన భోగం అంటే అనుభవించటం. అది ప్రతి ఒక్కటి తిండి దగ్గర నుంచి, రిలేషన్స్ దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి, ప్రకృతిని అనుభవించడం దగ్గర నుంచి, ఆస్వాదించడం, ప్రతి ఒక్కటి ఆస్వాదన. ఒక మనిషి ఆస్వాదించగలగాలంటే అతని మనసు బాగుంది. ఈ మనసు బాగుంది, దిగ్బలం బాగున్నాడు సైకలాజికల్ గా, శుక్రుడు వచ్చే స్థితి మోక్షానికి కారకుడవుతాడు. కానీ శుక్రుడిని మనం యాక్టివేట్ చేసుకోవాలా మన జీవన విధానంలో. అర్థమవుతుందా? శుక్రుడు ఏంటి ఇక్కడ ద్వితీయాధిపతి. అంటే మనం ధనం సంపాదించాలా, అర్థం సంపాదించాలా, కుటుంబాన్ని నడపాలా, సంసారాన్ని నడపాలా. అర్థమైందా? మన ఆహారం కోసం, మన కుటుంబం యొక్క ఆహారం కోసం నిరంతరం కష్టపడాలి. అలాగే మన సమాజంలో ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క వస్తువు దాని గొప్పతనం దాన్ని. ఇక్కడ మనం ఎక్కువ కాదు, వాళ్ళు తక్కువ కాదు, ఈక్వల్. ఎందుకంటే తులారాశిలాగా బ్యాలెన్స్ చేయాలి. రెండు ప్రతి దాన్ని ఆస్వాదించే మానసిక గుణం ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే అరిషడ్ వర్గం తెచ్చుకున్నామో, అర్థమైనా, ఇది రుణాలు చేయటం, మనం అడిగి రుణం చేసాం కొట్టాం, పాతాళంకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అది ఆరో భావం ఏంటి, ఇక్కడ ఒకటేమో స్వర్గం, ఊర్ధ్వలోక ప్రయాణం 12వ భావం. దానికి కరెక్ట్గా ఆపోజిట్ హౌస్ పాతాళ లోకం అనేది ఆరో భావంలో ఉంది.
అంటే మళ్ళీ భూమి మీద ఏదో ఒక రూపంలో ఏదో ఒక జీవి రూపంలో మనం పుట్టాల్సింది. అది చీమ కావచ్చు, దోమ కావచ్చు, చెదపురు కావచ్చు. 84 లక్షల యోనుల్లో ఏదో ఒక యోనిలో మన ఆత్మ మళ్ళీ ప్రయాణం చేస్తూనే ఉండాలా, మళ్ళీ ఆ బాధలు పడుతుంది. దీన్ని నరకం అంటాం. అర్థమైందా? స్వర్గం అయితే ఊర్ధలోకంకి వెళ్తాం. నరకం కావాలా? ఏమక్కర్లేదు, చిన్న జలసీ పెట్టుకో పక్కన మీద నరకంలోకి వెళ్ళిపో. అప్పు చేయి, ఒకరిని అప్పు చేసి ఇబ్బంది పెట్టు, ఇవ్వకుండా నరకం గ్యారంటీ. మళ్ళీ అన్ని అంటే నరకం అంటే నీళ్ళలు లేంచడం, నూనెలు లేంచడం ఇది కాదు. నరకం అంటే మళ్ళీ భూమి మీద ఏదో జీవిగా ఆత్మ నిరంతర సంచారం చేస్తూనే ఉండాలి. అంటే ఏ విధమైన అరిషడ్ వరకు గుణాలు చూడు, ఒకళ్ళ మీద శత్రుత్వం పెట్టుకోకూడదు మానసిక. అంటే ఆరోభావాన్ని యాక్టివేట్ చేసాం. అర్థమైనా? ఇలాగా ఆరోభావాన్ని మనం ఎప్పుడు యాక్టివేట్ చేసినా అంటే మనకేంటి, మనం ఒరిజినల్ సుక్కుడిని డిఫాల్ట్ చేసాం. మనం చాలా మంది ఏంటంటే నేను ఏదో పెద్ద పెద్ద ఆకారాలు పెట్టుకున్నాను, అది చేశాను, ఇది చేశాను, నేను అలా ఉన్నాను, ధర్మాత్మ గిర్మాత్మ అనుకుంటా పక్కనోడి మీద ఆధిపత్యం చలాయించాలని గుణం ఎప్పుడు పెట్టుకున్నా కూడా నో డౌట్ 84 లక్షల యోనిలో మళ్ళీ అతని జీవం తిరుగుతూ ఉంటుంది. మన జ్యోతిష్యం చెప్తాను, నీ 12 ఉంది కేతు మోక్షం వచ్చేసి అంటాడు. ఎప్పుడు కేతు 12 మోక్షం వచ్చిందంటే వీళ్ళు కంప్లీట్ గా సంసార జీవితాన్ని వదిలేసి కంప్లీట్ బ్రహ్మచర్యాన్ని తీసుకొని కంప్లీట్ ఒక యోగిగా వెళ్తే అప్పుడు వాళ్ళ జాతకంలో కేతువు తీసుకెళ్తారు. కానీ ఎప్పుడైతే సంసార జీవితం ఉన్నాడు ఒక మనిషి, ఒక కుటుంబ జీవితంలో ఉన్నాడు, బ్రహ్మచర్యం కంప్లీట్ గా దీక్ష తీసుకోవాలా. ఎన్ని తీసుకున్నాయి ఇక్కడ కేతు అయినా కాదు, ఈ సంసారమే కాదు, ముందు 6వ భావంలో శుక్రుడు ఎలా కూడా చూసుకోవాలి ఫస్ట్. అది నీచ స్థితి అంటే ఏంటి, పాతాళ స్థితి అని. అట్టడికి వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ వాళ్ళ జాతకంలో 6లో శుక్రుడు ఉన్నా వీళ్ళు ఎప్పుడైతే మానసికంగా ఉన్నత మోక్ష స్థితి శుక్రుడు యొక్క లక్షణాలు తెచ్చుకుంటారో అస్సలు ఎవ్వరి మీద కూడా అరిషట్ వర్గం చూపించకూడదు, జలసి చూపించకూడదు, తప్పు చేయకూడదు, ఎగతాళి చేయటాలు, అలా ఏ నెగిటివిటీ లేకుండా ఉండి ప్రతి జీవిని తనతో సమానంగా తెలుసుకుంటూ తను ఏమాత్రం నేను అనే ఒక్క అణువంత అహం తెచ్చుకున్నా కూడా శుక్రుడు 6వ భావంలో మనం తీసుకెళ్ళిపోతాం. శుక్రుడు అంటే ఏంటి, ఇక్కడ మన శరీరం తయారవడానికి ఫస్ట్ నాళం శుక్రనాళం, బీజం అని. శుక్రుడు అంటే ఏంటో ఒక సీడ్. మనం పుట్టడానికి సీడ్ ఆయనే, మనకు మోక్షాన్ని ఇచ్చేది కూడా ఆయనే. అందుకే 12వ భావంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. మోక్ష ప్రాప్తికి ఆయనే కారణం. ఈ శుక్రుడు మనం తీసుకోలేదు అంటే మన రియల్ లైఫ్ లో అతన్ని ఫాలో చేయట్లేదు. మనం అది చేద్దాం, ఇది చేద్దాం, వీటితో ఇచ్చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, మనం వాహనం చూపిద్దాం, పక్కనోడి మీద వీడు ఏడుద్దాం, పక్కనోడిని చూసి నాకు ఉన్నా కూడా లేదు అని ఒకళ్ళు ఏముందండి అంటాడు, ఏముందండి మీకే ఎక్కువ ఉందండి. ఇట్లాగేంటంటే చాలా రకాల జనాలు ఏంటంటే ఈ మాయలో పడిపోయి, రాహు మాయలో పడిపోయి ఈ శుక్రుడిని నెగిటివ్ చేసుకుంటారు. పదపాతాలు వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తింటాడు, ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయరు, మంచి ఫుడ్ తింటాడు, ఫుడ్ ఎంజాయ్ చేయరు, ఏదో గప్ప తినేసి వెళ్ళిపోతాడు. ఇంట్లో భార్యకి రెస్పెక్ట్ ఇవ్వడు, అలాగే భర్తకి రెస్పెక్ట్ అవ్వరు, పిల్లలకి రెస్పెక్ట్ అవ్వరు, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ అవ్వరు, ఇరుగురికి రెస్పెక్ట్ అవ్వరు. వాళ్ళు నేనేదో స్పెషల్ అనుకుంటా బతుకుతారు, తనేదో స్పెషల్ అనుకుంటా ఉంటాడు. అమ్మో నేను మేనేజర్ అయ్యాను, నేను స్పెషల్, నేను పెద్ద పోలీస్ ఆఫీసర్, నేను స్పెషల్, నేను పెద్ద లాయర్, నేను స్పెషల్. ఇలాగేంటంటే నేను అని ఆ పొజిషన్ నీకు ఎందుకు వస్తుంది, నేను టెస్ట్ చేయడానికి వస్తుంది. నిన్ను పాతాళ వైపు తీసుకెళ్ళడానికి ఇదంతా మాయ. ఎందుకంటే ధర్మస్థానంలో ఈక్వాలిటీలో రాహువు కూర్చున్నాడు స్వాతి నక్షత్రంతో. ఇది ఒక మాయను సృష్టిస్తాడు అతను. ఆ మాయలో పడకుండా మనం ధర్మంగా మన త్రాసుని నిలబెడితే ఈక్వాలిటీ, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే, మనం అందరిని ఇష్టపడాలా, అలాగే అందరిని ప్రేమించాలని ఈ మానసిక గుణం ఎప్పుడు తెచ్చుకుంటాడు మనిషి. అర్థమైందా? అప్పటి నుంచి ఏంటంటే అతను మోక్షం వైపు తన ప్రయాణం జరిగినట్టే. ఇంకొక రెండోది ఏంటంటే అతని కర్మ ఏంటి, అతను ఏమేమి తెచ్చుకొని పుట్టాడు, ఏం పని చేస్తే అతను ఈ జన్మలో అతని కర్మ సఫలీకృతం అవుతుందని మనకు జాతక చక్రం చెప్పింది, స్పష్టంగా చెప్పింది. అసలు ఇంత తేడా కూడా లేకుండా చెప్పింది. కానీ అది చూడరు జ్యోతిష్యం, ఏదేదో చూస్తుంటారు, ఇంకేదేదో చేస్తుంటారు. అర్థమైనా? ఒక జ్యోతిష్యుడు ఇంకో జ్యోతిష్యుడు, ఇంకో జ్యోతిష్యుడు ఇంకో జ్యోతిష్యుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకెళ్తుంటారు, భయపెడుతుంటారు. అదే నీకు ఆ దోషం ఉందంటారు, ఈ దోషం ఉందంటారు, అదే అయిపోద్ది అంటారు, ఇదే అయిపోద్ది అంటారు. అదంతా మనకెందుకు, అసలు ఈ మనిషి ఎందుకు పుట్టాడు, వీళ్ళ
కర్మలు ఏమేమి మిగిలిండి, ఇతను ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు బ్యాలెన్స్ ఉంది, వీటిని అనుభవించండి. వాటిని అనుభవించేయాలి మనం. అది మంచిగా మనం గత జన్మలో ప్రారంభం పెట్టుకున్నాం, మనకి ఏదో రోగం వస్తుంది అనుభవించేటి దాన్ని. రోగం వచ్చింది కదా మనం బాగా మళ్ళీ దానికోసం పీడన అనుభవించాల్సిన అవసరం లేదు, భయపడవస్తుంది. ఎందుకంటే ఆ ఫీల్ తెచ్చుకుంటే మనం ఆరోభావం పడినట్టే. ఆరోభావం వస్తుంది రోగం, కానీ మనం దాన్ని సైకలాజికల్ గా సుప్పుడు లాంటి ఫీలింగ్ లోకి వెళ్ళిపోకూడదు. అమ్మ నాకు అది ఉంది, ఇది ఉంది, నేను ఇట్టాగైపోతాను, అట్టాగైపోతాను, నా బతుకేంటి ఇట్లాగా. మా అత్తగారు అట్లా ఉన్నారు, మా వాళ్ళు ఎట్లా ఉంది, మా కొడుకు అట్లా ఉన్నాడు, మా అన్నయ్య ఎట్లా ఉన్నాడు, మా తమ్ముడు ఎట్లా ఉన్నాడు, మా చెల్లి ఎట్లా ఉంది. అర్థమైనా? ఇలాగేంటంటే మనిషికి ఒక రకమైన భ్రాంతుల్లో తీసుకెళ్తుంది. ఎవరు ఏ భ్రాంతుల్లో తీసుకెళ్ళి అసలు మా కర్మ ఏంటి అర్థమైంది. ఇప్పుడు మన దగ్గర వస్తారు, సార్ నాకు అర్జెంటుగా అయిపోవాలంటే ఇమీడియట్లీగా ఏదో ఒక రెమెడీ చెప్పాడు సార్, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి సార్ అంటారు. నా దగ్గరికి వస్తే క్లయింట్స్ అనుకున్నాను. ఫాస్ట్ ఏం జరిగింది, ఫాస్ట్ ఏం జరగదు. ఎందుకంటే నీకు ఎంత వచ్చిందో, నీకు ఎంత రావాలో రాసి పెట్టి ఉంటుంది. అర్థమైందా? మనం అది తీసుకోవాలి ఫస్ట్. రెండోది, ప్రతి ఒక్కరి జాతకంలో శని ఉంటాడు. ఈ శనికి కర్మఫలదాతైన ఒక ఇది ఇచ్చారు ట్యాగ్. మనం ఏదైతే కర్మ చేస్తుంటామో, ఏం కర్మ చేయాలో శని నిర్ణయిస్తాడు కారకత్వం. అట్లాగే వాళ్ళ లగ్నాత్తు దశమాధిపతి ఏ ఏ నక్షత్రాల్లో కూర్చున్నాడు, వాళ్ళకి ఏ ఏ భావాలు, ఏ ఏ కర్మల బ్యాలెన్స్ ఉంటాయి, ఎలా చేయాలి అని చెప్పి ఒక అలైన్మెంట్ ఉంది. ఆ కర్మనే చేయాలి. కర్మ చేసే కష్టాలు ఉన్నాయి. అలాగే శుక్రుడిని బ్యాలెన్స్ చేసుకో సైకలాజికల్ మోక్షం అయిపోయాలి. ప్రారంభం, అసలు మన మానవ జన్మే ప్రారంభం. ప్రతి జన్మ ప్రారంభమే. అది ఏగే కానీ, కుక్కే కానీ, పక్షే కానీ, ఏ 84 లక్షలు ఏదైనా ప్రారంభం. అర్థం? ఒక్కొక్క ప్రారంభాలు చిన్న చిన్న కష్టాలను తీసుకుంటే వీటన్నిటి 84 లక్షల యోనుల్లో ప్రయాణం చేయటమే నరకం. లాస్ట్ నరకం ఏంటంటే వైతరణి, తల్లి గర్భం. నీటిలో మనం చరాళ్ళు మలమూత్రాల మధ్యలో తిరుగుతూ ఉండేదాన్ని. ఇది మళ్ళీ మానవ జన్మ. కొన్ని క్షీరకాల జన్మలు అట్లాగే ఉంటాయి, అందులో మానవ జన్మ అవుతుంది. కానీ వచ్చేటప్పుడు మనిషికి ఆత్మకు అంతా ఉంటుంది జ్ఞానం. కానీ ఎప్పుడైతే బాహ్య కాంతిలో పడుతుందో శరీరం, ఈ కొత్తది ఏదైతే వస్తుందో, ఇప్పుడు మనకేంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినా కూడా, ఇప్పుడు ఒకటి చేతన స్థితి ఉంటుంది, ప్రాక్చేతనం, అచేతనం అని చెప్పి. అదే కాన్షియస్, ప్రీ కాన్షియస్, సబ్ కాన్షియస్, 3 స్టేజెస్ ఉంటాయి మనిషి. హ్యూమన్ బ్రెయిన్ కూడా అలాగే. మనకేంటంటే ఫస్ట్ భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రతిదీ గుర్తుంటుంది మనకు, గర్భంలో ఉన్నంతసేపు. కానీ ఎప్పుడైతే బయటకు వస్తామో, ఈ చేతనావస్థ వచ్చే కొద్దీ మన పాతి ప్రాక్చేతనంలోకి వెళ్ళిపోతుంది, ప్రీ కాన్షియస్. ఆ తర్వాత సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆత్మకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో సబ్ కాన్షియస్నెస్, దాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటే మన కర్మ తెలుస్తుంది ఫస్ట్. రెండోది, ఒకటి ఇప్పుడు నేను ఫస్ట్ ఏం ఓడి చెప్పాను నీకు గుర్తులేదు వాళ్ళ క్లాస్లో, మళ్ళీ ఆ వీడియో అంటే గుర్తుంది, ఇంటే వస్తుంది. అందుకు మనం 10 మాటలు మాట్లాడేసుకున్నాం కదా. లేటెస్ట్ చేతనలో ఉన్నది గుర్తుంటుంది, అంత ముందున్నది ప్రాక్చేతనలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఏంటంటే సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అట్లా మనిషి గర్భంలో పుట్టినప్పుడు ఏంటంటే అతని జ్ఞానం, పూర్వజన్మల జ్ఞానం మొత్తం ఉంటుంది. ఈ జన్మలో మోక్షంలోకి వెళ్దాం ఈసారి అని చెప్పేసి ఆత్మ అనుకుంటుంది గట్టిగా. కానీ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టంలో అది మర్చిపోతుంది, సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. ఉంటుంది, కాకపోతే కాన్షియస్ చేతనావస్థలో ఉండదు, అది అచేతనావస్థలో ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది అచేతనావస్థలో, వాళ్ళ కర్మలో ప్రతి ఒక్కటికి ఉంటుంది. దాన్ని ఎలా వెలుగు తీయాలనేది మనకి జ్యోతిష్యం. అస్ట్రాలజీ యొక్క మెయిన్ సోర్స్ అది. ఇప్పుడు అస్ట్రాలజీ నేర్చుకుంటాకు వచ్చారు, అస్ట్రాలజీ నేర్చుకుంటాక నేను ఏం చేయాలంటే అది చేయాలా, ఇది చేయాలా, ఏం పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలా, నాకు తొందర కష్టాలు కావాలా, నేను అప్పులు ఉండాలి సార్, అప్పులు తీరాలంటే ఏం చేయాలి చెప్పండి సార్ అంట. అప్పులు తీరాలంటే ముందు ఏం చేయాలి, ఏదైనా పని చేయాలా, 10 రూపాయలు సంపాదించాలా, 10 రూపాయలతో అప్పు తీర్చుకోవాలి. అర్జెంటుగా ఏం చేయాలంటారు, నాకు అర్జెంటుగా ఇల్లు కావాలి సార్, నేను ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాను సార్ అంటున్నాను. సార్ మా అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదు, ఎప్పుడైతే సార్ నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఏం చేయాలి సార్? అమ్మో సార్ నాకు రాహుకేతులు దోషం, కాలసర్ప దోషం ఉంది సార్, ఏం చేయాలి సార్ అంటారు. అమ్మో నాకు పితృదోషం ఉంది సార్, నాకు నాగదోషం ఉంది సార్, నాకు సర్పదోషం ఉంది సార్, నాకు మాతృతో శాపం ఉంది సార్, నాకు భూ శాపం ఉంది సార్. ఇట్లా తెచ్చిపోతా ఉంటారు. వాస్తవంగా ఇతను జాతకంలో ఏ కర్మలు చేస్తే పుట్టాడు, ఏ కర్మలు చేయాలి, వేటిని తెచ్చుకున్నాడు, వేటిని అనుభవించాలి, ఈ రెండింటి మీద క్లారిటీ ఉందనుకో సరిపోతుంది. రెండు, మోక్షం వెళ్ళాలంటే శుక్రుని పట్టుకోవాల్సి. కాలచక్రంలో శుక్రుడు ఏం చెప్తున్నాడు మనకి, ద్వితీయానికి సప్తమానికి అధిపతి. నువ్వు సంపాదించు, కుటుంబం కోసం రుణం ఉండవది, అర్థమైనా, హ్యాపీగా ఉండు,
కళలను అభివృద్ధి చేసుకో, ప్రతిదాన్ని అనుభవించే భాగంలోకి వెళ్ళు, మానసిక స్థితి ఉన్నతంగా పెంచుకో, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ప్రయారిటీ, దేని మీద ఎక్కువ తక్కువలు పెట్టుకోవు, నీ కర్మ నువ్వు చేసుకుంటావు. నీ ధర్మం అంటావా, నీ సెకండ్ హౌస్ లాంటి ఎక్కడ కూర్చున్నాడు, పంచమాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, నీకు ఏ టైప్ ఆఫ్ పూర్వకర్మలు ఇస్తున్నాడు, పూర్వకర్మ బలాలను ఇస్తున్నాడు, ఇవన్నీ మనకు రాసి పెట్టాం. దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. మనం చేయాల్సింది మన కర్మలు ఏంటి. జన్మెత్తాను నేను, ఏ కర్మలు చేస్తే నేను బయటపడతాను, జాతకంలోనే ఉంటుంది, ప్రతిదీ జాతకంలో ఉంటుంది. అది తెలుసుకునేటప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా నీ సబ్ కాన్షియస్ యాక్టివేట్ అవుతుంది. వీటిని కళ్ళ ముందు చూస్తున్నాం కదా, డిఫాల్ట్గా ఏమవుతుందంటే నీ సబ్ కాన్షియస్ ఏదైతే ఉంటుందో, నీ సబ్ కాన్షియస్ ఏంటంటే ప్రీ కాన్షియస్ లోకి, అక్కడి నుంచి మళ్ళీ కాన్షియస్నెస్ లోకి సబ్ కాన్షియస్ వస్తుంది, నీ గత జన్మల జ్ఞానం మొత్తం వస్తుంది. అప్పుడు నువ్వు రైట్ వేలోకి వెళ్ళగలుగుతావు. ఇది కదా జీవితం అని అనిపిస్తుంది. అప్పటి వరకు మాయలో కొట్టుకోవచ్చు. అందుకే అంటాం శుక్రుడు మాత్రమే మోక్షాన్ని వెళ్ళగలుగుతాం. ఆయనే మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అంటే ఈ మృత్యువులు ఏవైతే ఉంటాయో ఈ మృత్యువులన్నింటినీ జయించాలి అని. మృత్యు మనిషి మానవ యొక్క మృత్యు ఒకటే కాదు, మనం 84 లక్షల ఏళ్ళ నుంచి మనం మృత జీవులు. అందుకంటే ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమి నరకానికి ఆధిపత్యం, మృతికి ఆధిపత్యం అంటాం. అంటే ఈ మృత్యువు మొత్తాన్ని 84 లక్షల మృత్యువుల్ని మనం వాటిని దాటి వెళ్ళటం కోసమే మృత్యుంజయ జపం, మృత్యుంజయ మంత్రం, శుక్రుడు అది. అర్థంగా, ఇది కాలపురుషుల యొక్క శివుడు అది. శివుడు అంటే పగలు రాత్రి, అర్ధనారీశ్వరుడు, సూర్యచంద్రుడు. అర్థం, ఈ కాలచక్ర గమనం తిరుగుతున్నాడు. దీన్ని స్టాటిక్ అన్ని మనకి రిపీటెడ్గా ఎందుకు చూపిస్తాయి, ఈ టైంలో వాతావరణం, ఈ టైంలో ఎండ, ఈ టైంలో ఎక్కువ పగలు, ఈ టైంలో తక్కువ పగలు, ఇదంతా ఒక సిస్టమ్. ఆయన యొక్క పుత్రుడే యముడు, ఇంకో పుత్రుడు శని. వీళ్ళిద్దరూ శని కర్మలు చేస్తూ ఉంటాడు, యముడు ధర్మంలో పెట్టేసి మళ్ళీ జన్మలో తీసుకెళ్తా ఉంటాడు, అంటే నరకంలో. ఆ నరకం ఎక్కడంటే భూలోకంలో ఉన్న అన్ని లక్షల యోనులు నరకమే, అవన్నీ మృత్యువులే. ఒక చోట చావు, ఇంకో చోట చావు, ఇంకో చోట చావు, ఇంకో చోట చావు. ఇన్ని చావులు తప్పించుకోవాలంటే మృత్యుంజయ మంత్రం చదవాలి. అంటే ఇంకా చావే రాకూడదు, అంటే జన్మే రాకూడదు. మృత్యుంజయ మంత్రం చదవటం ఒకటే కాదు, ఎందుకు చదవమంటారంటే చదివేటప్పుడు మృత్యుంజయ మంత్రం శుక్రుడు, ఈ శుక్రుడు కాలపురుషులలో ఈ విధంగా ఉంటాడు, ఇక్కడ ఉచ్చ స్థితిని పొందుతున్నాడు, నరకంలో నీచ స్థితిని పొందుతున్నాడు, అంటే ఆరో భావం. స్వర్గం అంటే ఉన్నత స్థితి. స్వర్గం అంటే ఏదో అద్భుతమేం కాదు, అంటే మళ్ళీ యోనుల్లో ప్రవేశించని జన్మ. మన ఆత్మ అనేది దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని మొత్తం విశ్వాంతరాలని ఆక్యుపై చేయడాన్ని ఎనర్జీస్ అంటాం. అంటే మళ్ళీ మళ్ళీ జీవుల్లోకి వెళ్ళి కష్టపడకుండా, అంటే అసలు చావే లేని ఆత్మని ఇలా బలంగా తీసుకెళ్తాం. ఇలాగా శుక్రుడు ఏంటంటే మనకి అన్ని ఈవెంట్స్ కనబడతాయి. మెయిన్ మనం అనుభవించాలి. సమాజంలో ఏంటంటే వర్గ విభేదాలు పెట్టుకోవాలి, అంటే అరిషట్ వర్గాలు అస్సలు తెచ్చుకోవాలి, ఏ విషయంలోనూ తెచ్చుకోవాలి, ఓన్లీ ఎంజాయ్మెంట్. అంటే ప్రతి ఒక్కటి భోగాన్ని అనుభవించడం, ప్రతి ఒక్క కర్మను స్పష్టంగా చేయటం, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వటం. అర్థనా, అంటే ఒక మనిషిని మనం వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఏళ్ళు చూపించకూడదు, అంటే జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ మంద కాదు, అది జడ్జిమెంట్ చేసేది కాలపక్షంలో వాళ్ళు చేయాలి, దేవుడు చేయాలి జడ్జిమెంట్, ప్రకృతి చేయాలి జడ్జిమెంట్, మనం కాదు. గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. అట్లా కథలు ఉంటాయి కదా, ఒక రైతు గాడిద కుక్కను పెట్టుకుంటే ఎవడ దొంగలు పడుతుంటే పాపం కుక్క నిద్రపోతే గాడి తెలిసిందండి, అంటే గాడిద 4 దెబ్బలేసి వెళ్ళిపోయాడు. అలాగే జడ్జిమెంట్ చేయాల్సింది మనం కాదు, ప్రకృతి చేస్తుంది జడ్జిమెంట్. మనం చేయాల్సింది ఏంటంటే శుక్రుడు యొక్క ధర్మం. అర్థం, శుక్రుడిని ఉచ్చ స్థితిలో తీసుకే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సపోర్ట్గా మృత్యుంజయ మంత్రం చదువుకుంటా ఆ శుక్రుడిని అనుభవిస్తా వెళ్ళాలి. అంతేగాని శుక్రుడిని ఎప్పుడు నేస స్థితిలో తీసుకెళ్ళకూడదు. మనం ఏ పనిలోనూ శుక్రుడు నేస స్థితిలోకి వెళ్ళకూడదు. వెళ్ళకూడదంటే ఫస్ట్ మనం అహం తగ్గించుకోవాలి, తారతమ్యాలు చూసే విధానాన్ని మర్చిపోవాలి. నాకు తెలిసి ఇప్పుడు వరకు ఇంతమంది అయినా సరే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా ఒకసారి వాళ్ళు శుక్రుని నేత స్థితిలో తీసుకెళ్లారంటే వాళ్ళ మళ్ళీ నరకంలోకి వెళ్ళిపోయారు, స్వర్గంలోకి వెళ్ళాలి ఉంటుంది. ఇప్పుడు నుంచి నువ్వు కంటిన్యూషన్ గా శుక్రుని వచ్చ స్థితిలో తీసుకెళ్లి జీవితం మొత్తం మరణించేదాకా మనకు సమయం ఉంది. ఎందుకంటే జనన మరణాల సమయం ఉంది కదా. మోక్షం రాలేడు, రాదు.
ఒక స్థితిలోకి వెళ్ళినాడు మళ్ళీ ఎదుటోడిని కించపరచాలని గుణం రాదు. నీకు జ్ఞానికి అజ్ఞానిలా ప్రవర్తించడం. ఒకసారి జ్ఞానాన్ని పొందాడు అతను, ఏది రైట్ ఏది రాంగ్ అని తెలిసిన తర్వాత రాంగులోకి వెళ్ళలేడు. అర్థమైందా? అంటే రాంగ్ ఏంటంటే అది షడ్వర్గాలే రాంగ్. ఒకరిని విభేదించడం, ఒకడి మీద పడి ఆడటం, ఒకరిని శత్రువుగా భావించడం, ఒకరిని సులభం చేయటం, అర్థమైందా? ఒకడి మీద ఆధిపత్యం చలాయించాలనుకుంటే ఇవన్నీ ఏంటంటే అది షడ్వర్గాలు. ఇవన్నీ అక్కడ ఉండే ఆరోపణలు. ఉచ్చ స్థితిలో ప్రతి ఒక్కదాన్ని ఆస్వాదించే గుణం తెచ్చుకో. ప్రతి దాంట్లో పాజిటివ్, ఇది ఉచ్చ స్థితి. ఇట్లా మీరు ఏంటంటే శుక్రుడిని బ్యాలెన్స్ చేస్తే కనుక లైఫ్ లో బెస్ట్ మోక్ష స్థితి. అస్ట్రాలజీలో కూడా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను ఎందుకు పుట్టాను, ఏం చేయాలి. ఎవరైనా నీ దగ్గర ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఎందుకు పుట్టాడు అయినా, ఏ కర్మలు చేయాలని చెప్పేసి జ్యోతిష్యుడి పని ఏంటంటే వాళ్ళకి ద బెస్ట్ గైడెన్స్ ఉంటుంది. ఎవ్రీ ఆస్ట్రాలజర్ వర్క్ ఏంటి వాళ్ళకి గైడెన్స్, అర్థమైందా? ద బెస్ట్ గైడెన్స్. నీ కర్మ ఇది, వాళ్ళల్లో సబ్ కాన్షియస్ లో వాళ్ళ పూర్వకర్మలు వాళ్ళకి యాక్టివేట్ చేయాలి. నువ్వు ఇందుకోసం పుట్టాడు, అర్థమైందా? అది వేరే. నువ్వు ఏది క్లాస్ అవుతాం, మీటింగ్ అవుతాం, కోర్స్ చేస్తాం.